హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. 4,00,000 రూపాయలతో పట్టుబడ్డ డిఈ. రాష్ట్రమంతా షాక్. వివరాలైతే వీడియోలో ఉన్నాయి. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటం వల్ల పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం తీసుకునే వారిని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అవినీతి నిరోధక శాఖ ఏసీబీ కూడా లంచం తీసుకునేవారు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టకూడదు అంటూ అధికారులకు పూర్తి అధికారం అయితే ఇచ్చేసింది. ఈ నేపథ్యంలోనే నగరంలోని నీటిపారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డిఈగా పనిచేస్తున్న పవన్ ఏసీబీ వలలో చిక్కారండి. ఎలా అంటే ఉప్పల్లోని ఒక వాణిజ్య భవనానికి ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మంజూరు చేసేందుకు యజమాని నుంచి 5 లక్షలు లంచం డిమాండ్ చేశారు. అయితే 4 లక్షలు ఇస్తానని అంగీకరించిన బాధితుడు ఏసీబీ అధికారులనైతే సంప్రదించడం జరిగింది. ఈ క్రమంలోనే ఇంజనీర్ పవన్ బాధితుడి నుంచి 4 లక్షల రూపాయల లంచం ఏదైతే ఇచ్చిపుచ్చుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు పవన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేశారు. అనంతరం అరెస్ట్ చేసి వారికి రిమాండ్కి అయితే తరలించడం జరిగింది. ఇంకా ఇలా లంచాలు అనేవి హైదరాబాద్ లాంటి నగరాల్లోనే తప్పడం లేదు.